హాస్పిటల్ దగ్గరే 50,000 రూపాయలు తీసుకున్నారు అనేది వాస్తవమా? సో ఆ రోజు నైట్ వీళ్ళు అక్కడ వాస్తవంగా ఇరువురు గ్రామాల పెద్దలు ఎవరైతే ఉన్నారో ఈ ఊరు సర్పంచ్ ఆ ఊరు సర్పంచ్ ఇద్దరు కొలాబరేషన్ అయ్యి పోయిన ప్రాణం తీసుకొస్తామా లేదు చలో దానికి పరిష్కారం ఏంది అనేటువంటి క్రమంలో వాళ్ళు 50 లక్షలు డిమాండ్ చేసిరని 20 లక్షలు డిమాండ్ చేసిరని లాస్ట్కు 8,50,000 ఒప్పందం అయిందని సో దానికి ఒక పేపర్ కూడా రాసుకున్నామని తర్వాత అదే రోజు ఈ అంత్యక్రియలకి సంబంధించి ఒక 50,000 రూపాయలు ఆ ఊరి సర్పంచ్ ఆ ఊరి గ్రామ పెద్ద ఈ ఊరు సర్పంచ్కో ఈ ఊరు గ్రామ పెద్దకో ఇచ్చేసిన తర్వాత అవి తీసుకున్నారు. వీళ్ళు ఏమన్నారు, శృతి వాళ్ళ నాన్న వాళ్ళు ఏమన్నారు అంటే అప్పటికి మాకు ₹1 రాలేదు, వాళ్ళు మాట్లాడుకున్నారు, మా ప్రెస్టేజ్ మా బాధల్లో మేమున్నాం, వాళ్ళే మాట్లాడుతున్నారు. అసలు 2 ఫ్యామిలీస్ మధ్యలో ఇష్యూ జరిగిన దాన్ని ఎందుకు 2 ఊరు పెద్దల వరకు వెళ్ళింది? అసలు ఇప్పుడు చనిపోయింది ఒక అమ్మాయి, అవతల అత్తారింటి సమస్య వల్ల చనిపోయింది అని చెప్పేసి వాళ్ళు చూసుకోవాలి. అసలు వీళ్ళిద్దరు ఉన్న బాధ పక్కన పెట్టేసి 2 ఊర్ల పెద్దలు వాళ్ళు డీల్ మాట్లాడుకొని ఆయన 50,000 ఇవ్వడము, ఈయన 50,000 తీసుకోవడం, అసలు వీళ్ళ పెత్తనం ఏంటి మధ్యలో? అంటే వీళ్ళు కదా వాళ్ళ మీద డిఫెండ్ అయింది. ఓకే, అమ్మాయి ఫ్యామిలీ ఇద్దరు 2 ఫ్యామిలీస్ డిఫెండ్ అయినాయి. ఓకే, 2 ఫ్యామిలీస్ ఇరు వర్గాల గ్రామాల లీడర్స్ మీద డిఫెండ్ అయ్యారు. నువ్వు ఎట్లన్నా చెయ్యా అని చెప్పి తప్పే చేయలేదు కదా అబ్బాయి ఫ్యామిలీ, సో అమౌంట్ ఎందుకు ఇవ్వడము? అదే ఇప్పుడు వాళ్ళు చెప్తున్నది ఏంటి, ఇక మేము వచ్చిన పేరు ఎట్లా మరి మేము ముగ్గురం జైల్లో ఉంటే మా పరిస్థితి ఏంది అనే పరిస్థితి వాళ్ళు పాయింట్ ఆఫ్ లో చెప్తారు కదా వాళ్ళ అమ్మ నాన్న. జైలుకి ఇప్పుడు వాళ్ళన్న ప్రకారమే వాళ్ళు తప్పు చేయలేదు, తప్పు చేయనప్పుడు పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లి వాళ్ళు కొట్టో తిట్టో అన్ని చెప్పిస్తారు పోలీస్ వాళ్ళు, అవునా? సో చెప్పించినప్పుడు అయితే వీళ్ళు నిజంగా తప్పు చేయకపోతే అక్కడ రుజువైతది కదా. ఇప్పుడు ఇక్కడ మీకు ఏమర్థమైంది, పోలీస్ స్టేషన్ అనే పరిధి లేకుండానే వీళ్ళే జడ్జిమెంట్ చేసిర్రు. పోలీస్ స్టేషన్ లకు ఎప్పుడైతే వీళ్ళు రిటర్న్ కంప్లైంట్ ఏదైతే ఇచ్చిన వాడదో పోస్ట్ మార్టం రిపోర్ట్ కి ఇట్లా ఆపితే ఆటోమేటిక్ గా వీళ్ళని కస్టడీలోకి తీసుకునేది డిపార్ట్మెంట్. వీళ్ళని కస్టడీలోకి తీసుకున్నప్పుడు ఏమైతుందంటే పూర్తి పంచనామా ఆపేది, పోస్ట్ మార్టం రిపోర్ట్ ఆపేది. పోస్ట్ మార్టం ఆగిన తర్వాత అసలు కథనం ఏంటి ఎట్లా జరిగింది అనేది అప్పుడు బయటకు వచ్చేది. డెడ్ బాడీ తోటే ఇక్కడ వీళ్ళ అండర్స్టాండింగ్ జరిగింది, వీళ్ళు ఓకే అయి పేపర్ రాసుకున్న తర్వాతనే పోస్ట్ మార్టం జరిగింది. తర్వాత పోస్ట్ మార్టం అయిపోయిన తర్వాత రిపోర్ట్ ఎట్లా 15 days పడుతుంది కాబట్టి ఇప్పుడు ఎట్లా ఇరు గ్రామాల పెద్దలు దాన్ని సెట్ చేసిరు కాబట్టి తీసుకుపోయి దహన సంస్కారాలు కంప్లీట్ చేసిరు. ఇప్పుడు పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిందా? మేబీ ఇప్పుడు వచ్చి ఉండొచ్చు, మొన్న ఒక 1 week పడుతుంది అన్నారు, ఇప్పుడు 1 week అవుతుంది కదా, అయింది. సో వచ్చినా నిజం బయటికి రాదు. ఇప్పుడు యాక్షన్ తీసుకోవాల్సింది ఎవరు మేడం? ఫ్యామిలీకి ఒక బలమైన ఫ్యామిలీకి మోటివేషన్ చేసేది కానీ ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి లీడర్స్ కావచ్చు, లేకపోతే ఇంకా అక్కడ ఉన్నటువంటి గ్రామాల పెద్దలు కావచ్చు, పల్లెటూర్లలో పూర్ ఫ్యామిలీ వాళ్ళది అక్కడ ఏముంటది, వాళ్ళని ఏం చేస్తారు, పోయిన అమ్మాయిని తీసుకొస్తాను పోరాటం చేసి వన్ సెకండ్ సో పోయిన అమ్మాయిని తీసుకురావాలి, నువ్వు కేసులు పెట్టి తిరగగలుగుతావు కోర్టుల చుట్టూ. ఒక మనిషిని డిమోటివేట్ అంటే అనాలిసిస్ వాళ్ళ మైండ్ సెట్ ను మెంటల్ గా వాళ్ళని డిమోటివేట్ చేసిన తర్వాత అసలు నువ్వు ఇప్పుడు గ్రామ పెద్ద ఒక లీడర్ ఉన్నావు, నువ్వు కాకుండా సరే నేను పోతా అనేటువంటి స్థాయి ఆ పేరెంట్స్ కుందా? ఇప్పుడు మాలాంటి వాళ్ళం అక్కడి నుంచి అక్కడికి పోయి చెప్పినా గానీ ఆ రోజు వాళ్ళకి ధైర్యం వచ్చింది, విన్నారు. తర్వాత రెగ్యులర్ ఈయన రాగలుగుతాడా, ఈయన సపోర్ట్ చేయగలుగుతాడా? ఓకే, ఎంతేం చేసినా గానీ ఇప్పుడు ఇక్కడికి పోయిన తర్వాత మాకు న్యాయం జరగగలుగుతా, ఎటు చూసుకున్నా వాళ్ళకి క్వశ్చనే మార్క్ కనబడుతుంది. సో ఇక్కడ క్వశ్చన్ కనబడుతుంది, ఇక్కడ వీళ్ళు మాట్లాడుకున్న డీల్ కనబడుతుంది. సో ఇది బెస్ట్ కదా అనేటువంటి పాయింట్ ఆఫ్ లో అక్కడ ఉన్నటువంటి వాళ్ళు మోటివేషన్ చేయడం, వీళ్ళు దానికి బెండ్ కావడం ఆ సిచ్యువేషన్. సో ఇప్పుడు నాకు ఒక ఆడపిల్లగా ఒక క్వశ్చన్ ఉందండి, అమ్మాయి చనిపోయింది, తిరిగి పెద్దలు మాట్లాడిన దాని ప్రకారంగా అయితే తిరిగి ఆ అమ్మాయిని తీసుకురాలేము, కానీ ఏదైతే డబ్బులు తీసుకున్నారో ఒకవేళ తీసుకుంటే గనక తీసుకున్న ప్రతి రూపాయికి ఆ అమ్మాయి శవం కనబడదా అండి? అసలు ఆ పైసలు ఏం చేస్తారండి? అమ్మాయి మొహం కనబడదా? పోనీ అరే నా బిడ్డ శవం మీద సంపాదించుకున్న పైసలు రా ఇవి అని అనిపించదా తల్లిదండ్రులకి? అది సాటిస్ఫాక్షన్ ఉంటుందా? నేనేమంటున్నా మేడం, ఇప్పుడు వాళ్ళ ఆ సిచ్యువేషన్ కి డిమాండ్, ఇప్పుడు ఆ పరిస్థితులు అట్లా డిమాండ్ చేసినప్పుడు వాళ్ళకి దానికి మనం ఎట్లా అనేది మనం చెప్పాలి. ఇంతకు ముందు కూడా అదే పరిస్థితి ఉంది. ఇప్పుడు అమ్మాయి పెళ్లి బయటికి వెళ్ళిపోవడము ఇవన్నీ పక్కన పెడితే వాళ్ళు ఆర్థికంగా చనిపోక ముందు కూడా అదే పరిస్థితిలో ఉన్నారు,
చనిపోయిన తర్వాత కూడా వాళ్ళది అదే ఆర్థిక పరిస్థితి. ఈ సిచ్యువేషన్ వచ్చింది, ఒక 4 లక్షలు అప్పు అవుతుంది. పెళ్లి చేస్తున్నా 10 లక్షలు అప్పు అయ్యేది, ఇప్పుడు ఇంకొక 4 లక్షలు అప్పు అయింది. తేడా ఏముందండి? ఇప్పుడు ఈ 10 లక్షలు వస్తాయి వాళ్ళకి, ఏం లాభపడతారు? కానీ ఆ 10 లక్షలు ఒకవేళ తీసుకుంటే గనక ప్రతి రూపాయి మీద ఆ అమ్మాయి శవం ఫోటో కనిపించదా? ఇది నా బిడ్డ శవం మీద సంపాదించుకున్న రూపాయి, దీన్ని నేను తినగలుగుతానా? సంతోషంగా ఆయన దాన్ని స్వీకరించగలుగుతాడా? పోనీ అనుభవించగలుగుతాడా? నేను అదే విషయం చెప్పిన కూడా. విషయం ఏంటంటే వాళ్ళ పేరెంట్స్ కూడా చెప్పిన, సొసైటీలో ఒక మంచి స్థాయిలో ఉన్నటువంటి అమ్మాయి అంత ఈజీగా మీరు ఎవరేం మాట్లాడారో, మీకు ఎవరు ఎట్లాంటి ఇబ్బంది పెట్టిరో తెలియదు. నాన్న నేను చెప్తున్నా, పోరాడదాం, చెల్లెకి న్యాయం జరగాల. ఒకవేళ నువ్వు ఏదైతే నీ మైండ్ సెట్ లో ఉందో దానికి డబుల్ వస్తుంది. నష్టపరిహారంగా మనం ఎట్లా ఫైట్ చేస్తే అట్లా అమ్మాయి చెట్టంత అమ్మాయి ఒక మంచి స్థాయిలో, ఇప్పుడు ఆమె విత్ ఇన్ ఈ 10 లక్షలు అనంగా ఇప్పుడు ఆమె కెరీర్ ఇప్పుడే స్టార్ట్ అయింది. నేనే ఒక 10 సాంగ్స్ ప్లాన్ చేసినాను. అట్లా ఇంకొక దాదాపు 20-30 పాటలు ఆమె ఖాతాలో ఉన్నాయి. ఆమె తలుసుకుంటే విత్ ఇన్ ఈ 6 months లోపట దాదాపు ఒక 10 lakhs కవర్ చేసేది ఆమె బతుకుంటే. అట్లా కూడా చెప్పిన, అన్ని విషయాలు చెప్పినా కానీ సరేనా అన్నారు. కానీ తర్వాత ఇక మళ్ళా ఇప్పుడు మనం పోయినప్పుడు విలేజ్ లో అక్కడ లీడర్షిప్ వాళ్ళు ఎవరు కూడా దగ్గరికి రాలే. కానీ మళ్ళీ మనం ఇటు వచ్చిన తర్వాత ఆ గ్రామంలో అంటే వాళ్ళ కమ్యూనికేషన్ ఎక్కువ ఉంటుంది కదా, వాళ్ళ డామినేట్ తర్వాత వాళ్ళని తట్టుకొని అయితే రాలేరు కదా వీళ్ళు. అక్కడ జరిగింది అది పేదరికం అనేది. కానీ అమ్మాయికి బ్యాడ్ నేమ్ చేశారు అనేది మాకు అనిపిస్తుంది, ఒక ఆడపిల్లగా ఇప్పుడు నాకు అనిపిస్తుంది. ఆ అమ్మాయి కేసుకి న్యాయం చేయకపోయినా పర్వాలేదు, కానీ ఆ డబ్బులు తీసుకున్నప్పుడు ఆ అమ్మాయి తప్పు చేసిందనే ప్రూవ్ అవుతుంది కదా. ఇప్పుడు చనిపోయిన అమ్మాయి మీద అనవసరంగా ఇప్పుడు ఇంత క్రియేట్ చేసి ఇంతమంది మనం ఎంతమంది పోటీ చేసి ఏం లాభం? డబ్బులు తీసుకొని అదేదో డబ్బులు తీసుకోకుండా సైలెంట్ గా సరే నా అమ్మాయి ఎట్లయినా రాదు, ఆమెకు చేసుకోవాల్సిన బాధ్యత, అది పెళ్ళైనా సావైనా ఏదైనా నా బిడ్డ, నా కడుపులో బిడ్డ, నేను కన్నా బిడ్డ కాబట్టి నేను చేసుకుంటా. ఒకవేళ నిజంగా వాళ్ళు చంపితే వాళ్ళ సావు వాళ్ళే చస్తారు, లేదా ఏదో ఒకటి జరుగుతుంది. అవునా, కర్మ ఇస్ బ్యాక్ అని అనుకుంటాం కదా, అది వాళ్ళకి జరుగుతుంది అని వదిలేసి ఉండుంటే అయిపోయేది. కానీ డబ్బులు తీసుకొని అనవసరంగా ఇప్పుడు ఆ అమ్మాయిని అమ్మేసినట్టేనా, శవాన్ని నమ్ముకున్నట్టేనా? ఇప్పుడు అంటే ఇవన్నీ ఊహగానాలు. అసలు డబ్బులు ఇచ్చారా, ముట్టినాయా లేదా అనేది కూడా క్వశ్చన్ మార్కే. ఓకే, వీళ్ళకి అసలు అట్లాంటి కూడా న్యాయం జరుగుతాయా జరగదని కూడా క్వశ్చన్ మార్కే. ఓకే, 50,000 సంథింగ్ ఏదో ముట్టలేదు అనేది కూడా ఒకటి వచ్చింది. 50,000 వీళ్ళు డబ్బులు తీసుకోలేదు, ఇరువురు పెద్ద మనుషుల సమక్షంలో వాళ్ళ దగ్గరనే ఉన్నాయని చెప్పి. అంటే ఇప్పుడు పెద్ద మనుషులు అందరూ కలిసి శవాన్ని నమ్ముకొని తిన్నట్టేనా? ఇప్పుడు అంతే, ఇప్పుడు అంతే కదా. మరి ఇటోడి డీల్ చేసినటువంటి ఎవరైతే ఉన్నారో, అంటే వాస్తవంగా ఒక నిరుపేద కుటుంబంలో పుట్టి ఒక మారుమూల ప్రాంతం నుంచి ఇంత స్థాయికి వచ్చి హైదరాబాద్కి వచ్చి ఇంతమంది లక్షల మంది అభిమానులు కూడగట్టుకున్నటువంటి ఆ శృతి చెల్లెమ్మకే నిజమైన నివాళులు అర్పించలేకపోతున్నాం, ఆ మిస్టర్ని మనం బయట పెట్టలేకపోతున్నాం. అంటే దీనికి ప్రధాన కారకులు ఎవరు? అరే ఇవాళ శృతి చావుకి ఇట్లా మనం న్యాయం చేయకపోతే మన గ్రామానికి వస్తుంది, మన గ్రామానికే చెడ్డ పేరు వస్తుంది, లేకపోతే మన లీడర్షిప్ కి చెడ్డ పేరు వస్తుంది. ఇప్పుడు దాన్ని డీల్ చేసినటువంటి ఎవరైతే లీడర్స్ ఉన్నారో, నాయకులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళ ఇంట్లో ఒక ఆడపిల్ల చనిపోతే ఇదే డీల్ చేయగలుగుతారా? చేయలేరు కదా. అంటే నేను అదే చెప్తున్నా మేడం, పేదోని మరణానికైనా పేద కుటుంబాల జీవితాలకైనా ఈ సమాజంలో చావుకైనా విలువ ఉండదు, బ్రతుకున్న విలువ ఉండదు. సో అందుకే రేపటి భవిష్యత్తులో ఆడపిల్లలు. కానీ అన్న మనం మాట్లాడుకుంటే పేదోడి దగ్గర డబ్బు లేకపోవచ్చు, కానీ మనం నియ్యతుకుంటాం. అవునా, ఏదేమైపోయినా ఎట్లేమైపోయినా మన క్యారెక్టర్ అనేది మారదు. అవునా, కానీ ఇటు సైడ్ నుండి చూసుకుంటే వాళ్ళు బిడ్డను కోల్పోయారు, చాలా పెద్ద లోటు, అది లైఫ్ లో మళ్ళీ తిరిగి తీసుకురాలేం దాన్ని. అవునా, ఇలాంటి సమయంలో అంటే ఇప్పుడు ఇది పుకారా లేదంటే తీసుకున్నారా, డీల్ అయితే జరిగింది అనేది అయితే క్లియర్ గా ఓపెన్ గా అందరికి అర్థమవుతుంది అది. కానీ ఆయన ఎందుకు మనసు మార్చుకోవడం, వాళ్ళ ఆర్థిక పరిస్థితి బాగాలేదు, కానీ దాని మీద సంపాదించుకొని ఏం చేస్తాడన్న, ఏం కూడబెడతాడు? ఇక్కడ మీకు అర్థం కాదు ఏంటంటే, ఇప్పుడు మన ఆవేశం మన ఆవేదన అంతా అరే ఇట్లా ఒక డబ్బుకే అమ్ముడు పోయిన అనేది మన వాదన, సొసైటీ వాదన కూడా, మన బాధ కూడా. కానీ అక్కడ ఆ తల్లిదండ్రులు అక్కడ ఉన్నటువంటి ఆ గ్రామంలో ఉన్నటువంటి సర్పంచ్ గారు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి లీడర్స్ కావచ్చు, మేబీ ఊర్లో నుండి వాళ్ళ అంత లేదు, కానీ వాళ్ళని దాటుకొని వచ్చి యుద్ధం చేసే కెపాసిటీ లేదు. ఇప్పుడు మీరైనా నేనైనా సమ్ టైం మనం
వాళ్ళకి సెక్యూరిటీ ఇవ్వగలుగుతాం, సమ్ టైం వాళ్ళకి సపోర్ట్ చేయగలుగుతాం, రెగ్యులర్ సపోర్ట్ చేయలేము కదా అర్థమైంది. అనేది వాళ్ళు మోటివేషన్ చేశారు. కానీ నేను అది కూడా చెప్పిన, ఒకసారి మీరు కేసు ఫైల్ అయితే ఆటోమేటిక్ గా మీరు చెప్పింది మీరు నడిచిందే చెల్లుతుంది, అవును. మీకు న్యాయం జరుగుతుంది. సో శృతి ఆత్మకు తగిన శాంతి చేకూరుతుంది. సో మీరు కూడా సమాజంలో తల్లిదండ్రులు, ఒక బిడ్డను కోల్పోయిన తల్లిదండ్రులుగా మీరు కూడా ఆ ప్రాణం పోయినా సరే గాని ఆ ప్రాణానికి ఒక అసలు ఎట్లా చనిపోయింది అనే మిస్టరీ కోసం వాళ్ళు పోరాటం చేసిర్రు అనేది మీకు కూడా ఉంటది. సో మీరు ఇప్పుడు మార్గ మధ్యలో ఆగితే ఎక్కడ కాకుండా అవుతుంది అని చెప్పి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ కూడా చేసిన. కానీ ఆ రోజు నేను అదే చెప్తున్నా కదా, సరే అంటున్నారు. సరే మళ్ళీ మనం వచ్చిన తర్వాత ఇవాళ వచ్చిన రేపు వస్తాడా, రేపు వచ్చిన వాళ్ళు ఇవాళ వస్తారా, ఇవాళ మీడియా వ్యూవర్షిప్ కోసం మీడియాలో వచ్చారు, నాన్న తమ్నెల్ పెట్టుకున్నారు, చేసిరిపోయారు. మళ్ళీ రేపు నీ ప్రాబ్లం ఉంది, మీరు మీడియా వస్తుందా, రేపు నీకు సపోర్ట్ చేసే వాళ్ళు వస్తారా అని అక్కడ ఉన్నటువంటి లీడర్లు నాయకులు అదే మీడియా ఛానల్స్ అన్న ఆ పిల్లలు ఇద్దరిని కూడా పిలిచి ఇంటర్వ్యూలు చేసి ఫేమస్ చేసింది. నేను ఏమంటున్నా, అక్కడ ఉండే పెద్ద మనుషులు వీళ్ళను అట్లా గుచ్చి క్వశ్చన్ చేసి వాళ్ళను మానసికంగా క్షోభకు గురి చేస్తే ఆ పేరెంట్స్ ఏం చేస్తారు చెప్పండి పరిస్థితి. అందుకే చెప్తున్నా, ఇవాళ నిరుపేద కుటుంబంలో ఉన్నటువంటి గోల్స్ ఎన్నో, విజన్ ఎన్నో, లక్ష్యం కోసం ఏదో సాధించాలనేటువంటి పట్టుదలతో ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి ఆడపిల్లలకు ఈ శృతి చావు అనేది, శృతి మరణం అనేది చాలా మంది పేరెంట్స్ లో కూడా ఒక భయాన్ని రేపెత్తించింది. వద్దు, ఆ ఫీల్డ్కి వద్దు, అట్లా అవుతొద్దు అనేటువంటి పరిస్థితుల్ని ఇప్పుడు ఎదుగుతున్నటువంటి క్రమంలో ఎన్నో గోల్స్ పెట్టుకొని ఏదో సాధించాలనేటువంటి చాలా మంది చెల్లెళ్ళకి వాళ్ళ పేరెంట్స్ బయటకు వెళ్ళనివ్వట్లేదు, ఇంకా రానివ్వట్లేదు. అంటే ఈ కల్చరల్ ఫీల్డ్ కూడా చాలా మందికి, నేను ఒక 3-4 మెంబర్స్ ఆ చెల్లెళ్ళు కూడా వాళ్ళ పేరెంట్స్ వద్దునన్నా ఇక ఇది ఉన్నా కానీ ఇట్లా వద్దు, అట్లా పరిస్థితి అంతా ఉన్నది కాబట్టి తను చదువుకుంటది అనేటువంటి పరిస్థితి తీసుకొచ్చింది. తెలియకుండానే ఈ శృతి చెల్లెమ్మ మరణానికి ఆ చెల్లెమ్మ లైఫ్ కెరియర్ కి సంబంధం లేదు, కానీ అక్కడ కట్టుకట్టబడ్డా. కానీ ఇదే శృతి చెల్లెమ్మ కోసం నిజాయితీగా పోరాటం చేసిన వాడు ప్రజా సంఘాలు, లేకపోతే ఇంకా ఇది ఎప్పుడైతే ఇంకా పబ్లిక్ ఇష్యూ ఎప్పుడైతే అవుతుందో అప్పుడు ప్రజా ఇష్యూ అయి ప్రజల నుంచి సపోర్ట్ కూడా కట్టుకున్నప్పుడు 100% వాళ్ళకు కూడా 100% భరోసా కలుగుతుండే, న్యాయం చేకూరుతుండే అని చెప్పి ఒక బలమైన విశ్వాసం ఉండే.